యేసు ప్రభు వారు వెళ్తూ ఉన్నప్పుడు బహుజన సమూహములు ఆయన మీద పడుతూ ఉన్నారట. ఆ వెళ్తున్నటువంటి సమయంలో ఇంకో అద్భుతం కూడా దేవుడు చేశాడు. ఏం చేశాడు అంటే, అక్కడ ఒక స్త్రీకి 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతుందట. ఆమె తిరగని ఆసుపత్రి లేదు, వాడని మందులు లేవు. అంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఉన్నదంతా కూడా ఖర్చు చేసుకున్నా కానీ ఆమెకి ఏ విధమైనటువంటి జబ్బు నయం అనేది కాలేదు. ఆస్తి పోయింది కానీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. అనేక మంది వైద్యుల చేత ఎన్నో రకాలైనటువంటి తిప్పలు పడింది. ఆస్తి కోల్పోయింది కానీ ఆరోగ్యాన్ని మాత్రము దక్కించుకోలేకపోయింది. ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. ఆ నోట ఈ నోట చెప్తున్నటువంటి మాటలు ఆమె ఆలకించింది. యేసు ప్రభువారు ఎటువంటి రోగాన్నైనా తీసివేస్తాడు, ఎటువంటి బలహీనతలైనా పోగొడతాడు. యేసు ప్రభువారు చనిపోయిన వారిని బ్రతికించాడు. యేసు ప్రభువారు పుట్టి గుడ్డి వారికి, కుంటి వారికి సైతం నడకనిస్తున్నాడు, చూపునిస్తున్నాడని ఇలాంటి మాటలు విన్నప్పుడు ఆమెకి కూడా తెలియని ఒక ప్రత్యేకమైన నమ్మకం దేవుని మీద, యేసయ్య మీద ఏర్పడింది. ఆమె అనుకుంటుంది, యేసయ్య వస్త్రాన్ని సైతం నేను ముట్టుకుంటే నేను బాగుపడతాను అని తన మనసులో ఒక నిర్ణయం తీసుకు, యేసు ప్రభు వారిని ముట్టడం కాదు, ఆయన వస్త్రాన్ని తాగినా నేను బాగుపడతాను కదా అని మనసులో అనుకుందట. ప్రియులారా, ఎప్పుడైతే ఆమె ఆ మనసులో అనుకుందో, యాయిరింటికి వెళ్తున్నప్పుడు ఆ విషయం ఆమెకు తెలిసినప్పుడు ప్రియులారా, ఓపిక లేని ఆమె ఓపిక తెచ్చుకుందట. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం అంటే దాదాపు ఆమెకు ఎండిపోయిన కట్టెలాగా అయిపోయింది. రక్త మాంసాలన్నీ కూడా క్షీణించిపోయినాయి, ఆమెకి ఎండిపోయింది. చూడండి, 12 సంవత్సరాలుగా ఆమె దగ్గర ఉన్నటువంటి ఆస్తి కోల్పోయింది, ఆరోగ్యం పాడైపోయింది. మరి ఆ కుటుంబీకులు, మరి ఆమె కలిగినటువంటి సంతానం కావచ్చు, భర్త కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, మరి ఎంతోమంది ఆమెను విసుక్కొని ఉంటారు. విసుక్కోకుండా ఏమి ఉండరు. ఆమె అన్నీ పట్టించుకోవట్లేదు. చివరికి ఓపిక లేదు. ఓపిక తెచ్చుకొని యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళింది. ఓపిక తెచ్చుకొని, ఓపిక లేదు. చాలామంది ఓపిక లేదయ్యా, రాలేకపోతున్నాను ఈరోజు. ప్రభు ఏమన్నాడో తెలుసా? నేను రోగులను పిలువవచ్చి తిని కానీ ఆరోగ్యవంతులను కాదు. నేను పాపుల్ని పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను కాదు. నీకు ఎలాంటి రోగమైనా నిన్ను ఇట్టే స్వస్థపరచగలిగిన శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారికి తప్ప ఈ లోకంలో ఎవ్వరికీ లేదు.